అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమల్లారా, జిన్నాతులు మరియు శైతానుల యొక్క వాస్తవికత అనే అంశం ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశము జిన్నాతులు వ్యాపించేటటువంటి సమయము. అంటే ఇక్కడ వ్యాపించడం అంటే నేను ముందే చెప్పాను, మనకు పగలు ఎలాగో జిన్నాతులు మరియు శైతాన్లకు రాత్రి అటువంటిది. మనం పగలంతా పని చేసుకొని రాత్రి విశ్రమిస్తాం, వాళ్ళు రాత్రి అంతా పని చేసుకొని ఉదయం నిద్రపోతారు. కాబట్టి ఎక్కువగా అందుకే శైతాన్లు, ఈ జిన్నాతులు అనేవి అందరూ కూడా రాత్రిపూట ఎక్కువగా వాళ్ళ యొక్క ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ జిన్నాతులు బుఖారీ మరియు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్లో హజరత్ జాబిర్ రదియల్లాహు తాలాను వారి యొక్క కథనం ప్రకారం రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే రాత్రి ప్రారంభమవుతుందో అంటే సాయంత్రం ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో మీరు మీ పిల్లల్ని ఇంట్లో ఆపి ఉంచుకోండి, బిస్మిల్లా అని తలుపులు వేయండి. కొన్ని హదీసుల్లో మీ జంతువుల్ని కూడా ఆపి ఉంచుకోండి అన్నారు ప్రవక్త గారు. ఎందుకంటే ఈ సమయంలో శైతాన్లు అనేటటువంటివి ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో వేగంగా భూమిపైకి వ్యాపిస్తారు. అప్పుడు పిల్లలు ఎక్కడైనా ఆడుకుంటున్నా ఎక్కడైనా ఉన్నా కూడా వాటిని నష్టపరుస్తారు వాళ్ళు. కాబట్టి ఆ సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు మగ్రిబ్ అంటాం. ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు భరీషాం అనేవాళ్ళు. సాయంత్రం ఆ సంధ్య వేళ ఏదో అంటారు, సాయంత్రం సంధ్య వేళ అని. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ సమయంలో మనము పిల్లల్ని, అంటే ఎప్పుడైతే సూర్యుడు అస్తమించిన తర్వాత రెడ్నెస్ అంతా ఉంటుంది, షఫక్ అంటారు అరబీ భాషలో దాన్ని. ఆ రెడ్నెస్ అంతా ఉన్నప్పుడు అంటే మగ్రిబ్ టైం పూర్తిగా అది అంతవరకు పిల్లల్ని ఇంట్లో ఆపి ఉంచుకోండి అన్నారు. పిల్లల్ని ఎక్కడ బయటికి ఆడుకోవడానికి కానీ వేరే ఎందుకు పంపించవద్దు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే ఆ టైంలోనే పిల్లలకి ఏదో ఇచ్చి అక్కడ పడేసి రాపో, బయట డస్ట్బిన్లో పడేసి రాపో, వీధి చివర, అమ్మాయిలను కూడా పంపిస్తుంటారు. నౌజుబిల్లా. అలా చేయకూడదు. శైతాన్లు జిన్నాతులు సంచరించే సమయం అది, అంటే ఎక్కువగా బయలుదేరే సమయం వాళ్ళు. కాబట్టి ప్రవక్త గారి యొక్క హదీసును మనం పాటించాలి, అందులోనే మనకు మేలుంది సోదరులారా, సోదరిమణులారా. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ రాత్రి పూర్తిగా ఆవహిస్తుందో అంటే షఫక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ రాత్రి అంతా పూర్తిగా ఆవరించిన తర్వాత మళ్ళీ మనం పిల్లల్ని వదలవచ్చు బయటికి అని ప్రవక్త గారు చెప్పారు. ఈ హదీసు బుఖారీలో ఉంది మరియు ముస్లిం షరీఫ్లో కూడా ఉంది. కాబట్టి ఈ టైం చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు ఈ టైంలో పడుతుంటారు కూడా ఆడుకోవడానికి వెళ్ళి, మా దగ్గరికి కూడా వస్తుంటారు. మనం ఎక్కువగా వింటాం, భరీషాం గిరాభాయి సాయంత్రం వెళ్ళి పడ్డాడండి, ఆ రోజు నుంచి అన్నం తినడం లేదు, అసలు యాక్టివ్గా లేడు పిల్లోడు, జ్వరం వచ్చేసింది సడన్గా, ఏదో చెప్తుంటారు ఎక్కువగా ఆ టైంలోనే. ఇంకా కొంతమంది అమ్మలక్కలు ఏం చేస్తారంటే దాన్ని ఆసరాగా తీసుకొని వాడికి ఏదో అయిందని చెప్పి చీటీ కట్టండి, అంతరాలతో ఏమీ అవసరం లేదు, అంతరాలు ఏమీ అవసరం లేదు. తాయెత్తులు లేవు ఇస్లాంలో, నిమ్మకాయలు తాయెత్తులు. కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు లాల్ పీలా పానీని తీసేవాళ్ళు. అంటే నీళ్లు తీసుకొచ్చి అక్కడ పడ్డావా నువ్వు అని చెప్పి నీళ్లు తీసుకొచ్చి ఆ నీటిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఏదేదో కలిపి తల వెంట్రుకలేసి ఆకులేసి వాడిని అట్లా చుట్టూ తిప్పి అక్కడ వెళ్ళి ఆ నీళ్లు పడేసి వాడిని నిలబెట్టి చుట్టూ ఇట్లా తిప్పి ఆ నీళ్లు కిందేసి ఆ మట్టి తీసి వాడికి బొట్టులాగా పెట్టేవాళ్ళు. ఇట్లా కూడా చేసేవాళ్ళు మా ఇళ్లలో అప్పుడు చిన్నప్పుడు. మాకు తెలియని ధర్మం తెలియని రోజులు. ఇటువంటి ఏమి చేయాల్సిన అవసరం లేదు. అసలు పిల్లల్ని అక్కడ వెళ్లకుండానే ఆపాలి. ఒకవేళ ఎవరైనా అలా జరిగితే మనం వెంటనే సూర్య ఫాతిహా, ఆయతుల్ కుర్సీ, ఖులోల్లాహు అహద్, ఖులోదుర్ బిల్ ఫలక్, ఖులోదుర్ బిల్ నాస్ సూరాలు ఇంకా దుఆలు చదివి మనం ఊదితే వాళ్ళకి ఆ దిష్టి కానీ ఏదైనా లేకపోతే జిన్నాతుల వలన ఏమైనా జరిగినా కూడా అదంతా పూర్తిగా పోతుంది. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీట్మెంట్ లాగా మనము అదేంటి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా పిల్లల్ని ముందే మనము జాగ్రత్త ఎక్కడికంటే అక్కడ పంపకుండా, చాలామంది ఇంకోటి చేస్తుంటారు, పిల్లల్ని ఒంటరిగా చిన్న పిల్లల్ని ఒంటరిగా అలా పడుకోబెట్టేసి ఏదో సినిమాలు చూసుకుంటుంటారు రూమ్లో, ఎక్కడికో ఒక మంతనాలు చేస్తుంటారు. పిల్లలు ఉలికి పడుతుంటారు. ప్రవక్త గారు అన్నారు, ఒంటరిగా ఉండేవాడితో శైతాన్ ఉంటాడని చెప్పి. ఆ శైతాను ఏదైనా వాళ్ళకి కీడిగా పిల్లలు క్యామని ఏడుస్తుంటారు, రాత్రి ఉలికి వెళ్ళి ఏడుస్తుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళకి ఏదో నల్ల పూసల దండలు వేయడం, బొగ్గు చుక్కలు, నల్ల దిష్టి తగలకుండా ఇవన్నీ చేస్తుంటారు. మంత్రాలు ఇవన్నీ అవసరం, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా. వీటి వల్ల ఏం కాదు. మన ఖురాన్ ఉంది, ఖురాన్లో దుఆలు పడి చదివి ఊదండి, ఆ పిల్లలకి చెవులు అజాన్ ఇవ్వండి, ఇన్షాల్లా వాళ్లకు నయమైపోతుంది. ఇన్షాల్లా ఇవన్నీ విషయాలు నేను తర్వాత
ట్రీట్మెంట్లో లాస్ట్లో చెప్పేటప్పుడు చెప్తాను. సరే, ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనం తెలుసుకున్న అంశము, జిన్నాతులు భూమిపై వేగంగా వాళ్ళు వ్యాపించేటటువంటి సమయము మగరిబ్ సమయము, అంటే మగరిబ్ సమయంలో వ్యాపిస్తారు. కాబట్టి మనం ఆ సమయంలో మన జంతువులను, మన పిల్లల్ని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవాలి, బిస్మిల్లా అని తలుపులు వేసుకోవాలి, ఇది చేయాలి. ఇప్పుడు ఎట్లయితే రాత్రి పెరుగుతూ ఉంటుందో ఈ శైతానులు కూడా ఎక్కువగా వాళ్ళు భూమి మీద అరాచకాలు అల్లకల్లోలాలు చేస్తుంటారు. మళ్ళీ అర్ధరాత్రి ఎక్కువగా వీళ్ళు జనాల్ని భయపెట్టడము, అక్కడ అర్ధరాత్రి కనిపిస్తుందని చెప్పి ఇక చేస్తుంటారు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఏమైనా ఇటువంటి కనిపించడం అలా జరిగితే అజాన్ ఇవ్వండి. ఇన్షాల్లా గట్టిగా ఎప్పుడైతే అజాన్ ఇస్తామో అల్లాహు అక్బర్ అని చెప్పి శైతాన్ పారిపోతాడు. ఎప్పుడైతే మళ్ళీ తెల్లవారబోతూ ఉంటుందో శైతాన్ మళ్ళీ దాని శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది, బలహీన పడిపోతాడు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు శైతాన్లు. మళ్ళీ తహజ్జుద్ టైం అంటే ఫజర్ నమాజ్ నుంచి ఇంకా వాళ్ళు విశ్రమించడానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనము ఈ మగ్రిబ్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక ఎపిసోడ్తో ఇన్షాల్లా మనం కలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.